చెప్తారు ఈ రోజున వైసీపీ పార్టీ అనేది సమాజానికి హానికరం అని చెప్పి అంటారు. ప్రజల కేసు గారు ఏం చెప్తారు? ఈవేళ సమాజానికి హానికరం అనే మాట ఎంత భయంకరమైన మాట అంటే, వాళ్ళు మా మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు పరిపాలించడం అనేది చేతగాని ప్రభుత్వం అనేది ఈ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే తెలిసిపోయింది. వాళ్ళు ఇప్పటికి కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొన్న ఒక సీట్ అనేది పక్కకి వెళ్ళిపోయిందని అంటే దానికి సిగ్గుపడాలి. మేము పాలు పోసి పెంచే విధానంగా అయితే ప్రజలు ఇప్పుడు గుర్తుపట్టి ఏ టీచర్స్ అయితే మాకు ఈ గవర్నమెంట్ వద్దనుకున్నారో వాళ్ళే వ్యతిరేకించి ఈవేళ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకున్నారు. అప్పుడు ఏ పార్టీకి సంబంధించి పాలు పోసామనేసి పాముకి పాలు పోసామనేసి విషం పోసి పెంచామనేది ఏ పార్టీ అనేది ఈ ఒక్క విషయంలో తెలిసిపోతుంది. సమాజానికి హానికరం వైసీపీ అంటారు. నిజంగా సమాజానికి హానికరం వైఎస్ఆర్సీపీ పార్టీ? సమాజానికి హానికరం అనే మాట ఎలా మాట్లాడుతున్నారండి? పేద ప్రజలకి ఈవేళ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. అది ఎలా హానికరం అవుతుంది? అవును, హానికరమే. ఎందుకంటే వాళ్ళు ఏవి ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కదా, ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కూడాను. అందుకనేసి వాళ్ళకి ఎక్కడ చాప కింద నీరులాగా వాళ్ళ పార్టీకి దెబ్బ వస్తుంది అనేసి వాళ్ళు ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మంచిది కాదని చెప్పేసి ఒక ప్రోపగండ తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాయి, మంచి పనులు చేశారు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు జగనన్న అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా తండోపతండాలుగా జనాలు వచ్చి అభిమానంతో ఆయన్ని చూసి చాలా ఆనందపడుతున్నారు. వీళ్ళని చూస్తానికి ఎవరు వస్తున్నారు చెప్పండి? ఇంకెక్కడ ఈ ఒక్క చిన్న విషయంలోనే ఆ డిఫరెన్స్ తెలియట్లేదా?